న్యూస్ ఇన్ డీటెయిల్స్. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని దక్షిణ ఎనర్జీ కెమికల్స్ ఉదయం జరిగినటువంటి అగ్ని ప్రమాద ఘటనా స్థలిలో సహాయక చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లా అధికారులతో మరోసారి మాట్లాడారు. ఇక మంత్రివర్గ సమావేశం ముగింపు దశలో వచ్చేసినటువంటి ఆయన జిల్లా యంత్రాంగంతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో మంటలు అదుపులోకి వచ్చాయా, ప్రస్తుత పరిస్థితి ఏంటి, ప్రమాదానికి గల కారణాలు తెలియవచ్చాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే 3 అగ్నిమాపక శకటాలను రంగంలోకి దించి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన వారి ఆరోగ్య స్థితిపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. పారిశ్రామిక వాడల్లో తరచూ అగ్ని ప్రమాదాలు సంభవించడానికి గల కారణాలపై నివేదికను కోరారు. సంబంధిత అధికారులతో ప్రతి నెల పరిశ్రమలో సేఫ్టీ ఆడిట్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని దక్షిణ ఎనర్జీ కెమికల్స్లో ఉదయం జరిగినటువంటి అగ్ని ప్రమాద ఘటనా స్థలిలో సహాయక చర్యలకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లా అధికారులతో మరోసారి మాట్లాడారు. మంత్రివర్గ సమావేశం ముగింపు దశలో వచ్చేసిన ఆయన జిల్లా యంత్రాంగంతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో మంటలు అదుపులోకి వచ్చాయా, ప్రస్తుత పరిస్థితి ఏంటి, ప్రమాదానికి గల కారణాలు తెలియవచ్చాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే 3 అగ్నిమాపక శకటాలను రంగంలోకి దించి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. ఇక అగ్ని ప్రమాదంలో గాయపడిన వారి ఆరోగ్య స్థితిపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. పారిశ్రామిక వాడల్లో తరచూ అగ్ని ప్రమాదాలు సంభవించడానికి గల కారణాలపై నివేదిక కోరారు. సంబంధిత అధికారులతో ప్రతి నెల పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.